వెల్కమ్ గైస్, మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయి. మన ఫస్ట్ లీక్ ఎపిసోడ్కి అయితే మీ అందరికీ స్వాగతం. మన ఫస్ట్ లీక్ వచ్చేసి Realme X3 SuperZoom కి సంబంధించింది. ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని ఫోటోలు అండ్ ఫీచర్లు అయితే ఈరోజు లీక్ అయ్యాయి. ఫీచర్లు అయితే మొత్తం వీడియోలో మనం చూసుకుంటాం. అంటే మొదటిసారి వచ్చినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మొదలుపెడదాం. ఫస్ట్ మనం బాక్స్లో ఏమేమి లభిస్తాయి అనుకుంటే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో మనకు వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్, CPU కేస్ అండ్ 31 వాట్ డాట్ చార్జర్, ఒక యూజర్ మాన్యువల్ అండ్ మనకు నార్మల్గా మొబైల్ అయితే ఈ బాక్స్లో మనకు లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ముందుగా మనం బ్యాక్ సైడ్ ఉన్న క్వాడ్ కెమెరా గురించి తెలుసుకుందాం. ఈ కెమెరాలు మనకు 64 మెగాపిక్సెల్ వచ్చేసి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకొక 8 మెగాపిక్సెల్ వచ్చేసి 5x జూమ్, డిజిటల్ జూమ్ వచ్చేసి 60 ఇయర్స్ వరకు అయితే ఈ కెమెరాలు సపోర్ట్ చేయగలదు. ఇంకొకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్, ఇదైతే మైక్రో సెన్సార్. ఫోన్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి దీని కెమెరా వచ్చేసి దాదాపు 60x వరకు అయితే జూమ్ అయితే చేయగలదు. అఫీషియల్గా మాధవ్స్ అయితే ప్రకటించారు. ఎలా అంటే ఈ ఫోటో చూస్తే మీకే అర్థం. ఫోన్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 2 కెమెరాలు అయితే లభిస్తుంది. ఒకటి వచ్చేసి 32 మెగాపిక్సెల్, రెండోది వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఈ ఫోన్ కెమెరాలు అయితే మనకు పంచువల్ డిస్ప్లేతో అయితే కనిపిస్తుంది. ఫోన్లో మనకు NFC సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకు స్పీకర్ గ్రిల్స్ అండ్ Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ సిమ్ సాల్ట్ అయితే ఉంది. బాటమ్ సైడ్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లో మనకు వచ్చేసి 3.5mm ఆడియో జాక్ అయితే లేదు. ఈ ఫోన్లో మనం ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ బటన్లో అయితే ఈ ఫోన్లో మనకు ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ చేశారు. ఇది వచ్చేసి మనకు లాక్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్గా అయితే పనిచేస్తుంది. ఈ ఫోన్ మనకు స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ మనకు 12GB ర్యామ్ ప్లస్ 256GB వేరియంట్తో అయితే లభిస్తుంది. ఈ ఫోన్లో మనకు మైక్రో SD కార్డ్ సాల్ట్ అయితే లభించదు. ఎక్స్పాండర్ మనం చేసుకోలేము. ఫోన్లో లభించే స్టోరేజ్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ఫోన్ వచ్చేసి మనకు గేమింగ్ కోసం అయితే తీసుకొస్తున్నారని తెలుస్తుంది. ఈ ఫోన్లో ర్యామ్ గురించి మాట్లాడండి. LPDDR4తో అయితే దీన్ని ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసి UFS 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మనకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకు లభిస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసి మనకు 4500 అయితే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఈ Realme X3 SuperZoomకి సంబంధించింది లీక్స్ మాత్రమే. ఇంకా అఫీషియల్గా 25th అయితే మనకు తెలిసిపోతుంది ఈ ఫోన్లో నిజమా కాదా అనేది. కాబట్టి 25th వరకు అయితే వెయిట్ చేయండి. వీడియో మీకు ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఛానల్ మీద మొదటిసారి వచ్చినట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. Thanks for watching.